జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ కు 203 ఫిర్యాదులు అందాయన్నారు మంత్రి కేటీఆర్. ఇందులో 83 ఫిర్యాదులను పరిష్కరించామని, శిథిలావస్థలో ఉన్న భవనాలపై దృష్టి పెట్టామని తెలిపారు. భారీ వర్షాలపై నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు కేటీఆర్. 100 నంబర్ కానీ జీహెచ్ఎంసీ హెల్ప్ లైన్ 21111111 నంబర్ కానీ మొత్తం 203 ఫోన్ కాల్స్ వచ్చినాయి హైదరాబాద్ నగరంలో. అందులో 77 ఫోన్ కాల్స్ ఈ వాటర్ లాగింగ్ గురించి, నీరు నిల్వ ఉండడం గురించి వచ్చినాయి. మ్యాన్ హోల్ సంబంధించిన సమస్యలు ఒక 68, చెట్లు పడిపోయినాయని ఒక 2 సమస్యలు, గోడలు కూలినాయని చెప్పి ఒక 2, ఇల్లు పాక్షికంగా ధ్వంసమైందని చెప్పి 2. ఆ రకంగా మొత్తం ఒక జీహెచ్ఎంసీ సంబంధించి 151 ఫోన్ కాల్స్, ట్రాన్స్కోకు సంబంధించి ఒక 31 కంప్లైంట్స్, వాటర్ బోర్డుకు సంబంధించి 21, మొత్తం కలిపి 203 కాల్స్ వస్తే అందులో ఇప్పటికే 83 పరిష్కరించబడ్డాయి, ఇంకో 120 ప్రోగ్రెస్ లో ఉన్నాయి. సో ఈ రకంగా ఉదయం నుంచి మనం గమనించినట్టయితే మరి హెచ్ఎండబ్ల్యూఎస్ కానీ, జిహెచ్ఎంసీ కానీ, పోలీస్ యంత్రాంగం కానీ, అదే రకంగా సిపిడిసిఎల్ కానీ అందరూ కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారితో సహా, గౌరవ ప్రధాన కార్యదర్శి గారితో సహా ప్రభుత్వంలోని ప్రతి ఒక్కరు కూడా ఉదయం నుంచి ఈ మరి కార్యక్రమం మొత్తాన్ని కూడా సమీక్షిస్తా ఉన్నారు. ఎప్పటికప్పుడు తీసుకోవాల్సిన సహాయక చర్యలను కూడా పరీక్షిస్తా ఉన్నారు.